మామూలుగా అందరికీ కొంతవరకు తెలుస్తుంది రథయాత్ర ఇవేంటి అనేది. ఈరోజు మనం కొద్దిగా కృష్ణుడు లీలాలోని ఎన్నిసారి రథయాత్ర చేసేది తెలుసుకొని వాస్తవమైన రథయాత్ర తాలూక తత్వం ఏంటి మనం లాస్ట్ తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతంలోని సుఖదేవ్ గోస్వామి ఈ విధానంగా వర్ణించున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తాలూక తండ్రి వసుదేవులు, మరి తల్లి దేవకి. వసుదేవుల తాలూక తండ్రి పేరు శూర్షేన్. మథురలోని రాజుగా ఉండేవారు. అదే మథురలోని ఇంకొక రాజు దేవక్ కూడా ఉండేవారు. మథుర మన భారతదేశంలోని అతి స్వర్ణమయం. ఇప్పుడు ఎలాగా ప్రపంచంలోని అమెరికా ఎంత పొటెన్షియల్ ఉండేదో మథుర అంత పొటెన్షియల్ ఉండేది మొత్తం ప్రపంచానికి. సో అనేక రాజులు ఉండేరు. ఆ రాజులన్నీ మథురలోని ఒక రాజు శూర్షేన్ వాళ్ళ తాలూకా పుత్రుడు వసుదేవులు, మరి దేవక్ తాలూకా పుత్రి కన్య దేవకి కూడా ఉండేవారు. సో శూర్షేన్ మరి దేవక్ ఇద్దరు నిర్ణయించుకున్నారు, నా పుత్రుడిని మీ కన్యానిచ్చి వివాహం చేద్దామని. మరి దేవక్ తలకు పుత్రుడు వసుదేవులు దేవకికి వివాహం సంపన్నం అయ్యింది. వివాహం సంపన్నం అవడానికి ఫిక్స్ చేశారు. ఇప్పుడుతో ఒక రోజులోనే మ్యారేజ్ అయిపోతుంది. ఒక రోజు కూడా కాదు, ఒక పూటలో అయిపోతుంది. ఏదైతే ముహూర్తం ఉన్నదో ముహూర్తంకి అటెండ్ అయిపోతున్నారు. ముందు ఒక గంట సేపు ముందే ఇంటి నుంచి బయలుదేరుతారు, వివాహం అయి మళ్ళీ వచ్చేస్తారు. ఏదో ఒక సినిమాకి వెళ్ళినట్టుగా, బీచ్ పార్క్ వెళ్ళినట్టుగా వివాహం అయిపోతుంది. ఎందుకంటే కళ్యాణ మండపం మొత్తం అంతా వాళ్ళు అన్ని ప్రకారంగాను డెకరేషన్ నుంచి, పెళ్లిపేటల నుంచి, పురోహితుల నుంచి ప్యాకేజ్, భోజనాలు, టిఫిన్లు అన్నీ. ఇంకా కళ్యాణ మండపం మొత్తం అంతా హడావుడి, వివాహ హడావుడి ఏమి ఉండదు. సో అప్పుడు వసుదేవులు మరి దేవికి వివాహం సుమారుగా 15 రోజులు వివాహం కళ్యాణం సంపన్నం అయ్యింది. ఎంతో అద్భుతంగా వయోపేతంగాను కళ్యాణం అయ్యింది. నాలుగు ఏనుగులు. ఇప్పుడైతే మనకి ఎన్ని తులాల బంగారం, ఎన్ని భూమి, ఎన్ని సెంట్లు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు ఇచ్చారు అంటే, అప్పుడు ఏంటంటే మరి వీళ్ళు క్షత్రియులు 400 ఏనుగులు ఇచ్చేవారు. హస్తి ఏనుగులు మామూలు ఎలాగిస్తారు, ఏనుగు పైన ఒకటి ఉంటుంది చూసారా, దానికి ఏమంటారు, ఒక రథంలాగా ఉంటుంది. ఏనుగు పైన ఏమంటారు, కూర్చుంటారు కదా, అంబారి. ఏనుగు పైన ఒక అంబారీలాగా ఉంటుంది. అది స్వర్ణం, బంగారం. మళ్ళీ అనేక హారాలు. ఏనుగుకి మామూలుగా ఏనుగు ఇచ్చేయలేదు. ఏనుగుతో పాటు శృంగారం చేసుకొని, ఏనుగుకి ఏ ప్రకారంగా శృంగారం ఉండాలో అన్ని బంగారాలు అన్నీ. అది తొలాల్లో రావు, కొన్ని టన్స్లో వస్తాయి బంగారం. 400 ఏనుగుకి ఆ ప్రకారంగా ఉన్న అంబారి అవన్నీ సర్దుకొని మొత్తం డెకరేషన్ చేసుకుని వస్తే ఎన్ని టన్స్ వస్తాయి బంగారం. మరి 1800 రథం, 1500 గుర్రాలు. ఇటువంటి అద్భుతమైన కట్నంతో వివాహం పంపించి, అప్పుడు వివాహంతో ఎప్పుడైతే సెండప్ అంటే విడిచిపెడతారో అమ్మాయికి, కట్నం కూడా దానికి ఏమంటారు, సారీ అంటారా, సారీ
సారి పంపిస్తారు. అలాగే ఈ ఏనుగులు, ఈ గుర్రాలు, దాని తలకు బంగారం అలంకారంతో ఎంతో అద్భుతంగాను విదాయ అంటే ఏంటి, దానికి ఏమంటారు తెలుగులోని? వీడుకోల అంటే ఎప్పుడైతే అమ్మాయికి వేడుకోలు, అప్పగింతలు అయినప్పుడు ఇవన్నీ ఇచ్చి, ఇప్పుడు మనం ఏదైతే తులం 2 తులాలు 3 తులాలు బంగారం వేసుకుంటున్నాం పెద్ద అభిమానం, అప్పుడు కొన్ని సమయంలోని పశువులు కూడాను బంగారం వేసుకుని చూడండి, ఏనుగులు కొన్ని టన్స్ వేసుకున్నారు బంగారం. మథురా దేశం అటువంటిది. అందుకే కదా మొఘలు అందరూ వచ్చేసి మనకి దాడి చేశారు. మన సామ్రాజ్యం, మనకు ఉన్ని బంగారం ఐశ్వర్యం భారతదేశంకి ఎంతో ఉండేది. సో ఈ ప్రకారంగా నువ్వు అప్పగింతలు చేసినప్పుడు ఏ తండ్రికి నన్ను ఆ కన్యకి అప్పగింతలు అయినప్పుడు, ఏ కన్య ఎంత పెద్ద దృఢమైన తండ్రి అయినా కూడాను వాడికి కన్నీళ్ళు వస్తుంది, ఏడుపు వస్తుంది. పార్వతి తాలూకు తండ్రి పేరు ఎవరు? హిమాలయం పర్వతం. ఎవరు? హృదయము రాయ. అతనికి కన్నీళ్ళు వచ్చేసింది ఎప్పుడైతే పార్వతిని అప్పగింతలు ఇచ్చినప్పుడు. వైదేహి రాజు ఎవరు? జనక్ మహారాజ్. అతనికి అసలు దేహభావం ఉండదు. మరి సీతాదేవికి అప్పగించినప్పుడు ఎవరికైనా మరి దేవికి ఇస్తున్నారు. అప్పగించినప్పుడు దేవతో సహా ఈ ప్రకారంగా ఒక వాతావరణం అయిపోయింది. మొత్తం అంతా ఎవరు ఏడలేదని కాదు, ప్రతి వ్యక్తి ఏడుస్తున్నారు. అప్పగింది ఎలాగా చెప్పొచ్చు, గోడలు, కిటికీలు, తలుపులు కూడా ఏడుస్తున్నాయి అన్నట్టుగా అనొచ్చు. ఆ విధానంగా ఏడుపు అంటే గోడలు ఏడుస్తున్నాయంటే ఇంకా ప్రజలు మనుషులు ఇంకా ఎందుకు ఏడకుండా ఉంటారు అని చెప్పేసి అంటే అర్థం చేసుకోవాలి మనం అంతవరకు. ఆ విధానంగా ఏడుపు. దాంట్లోని దేవికి ఒక కజిన్ బ్రదర్ ఉండేవారు. ఎవరు ఆ పేరు? వారసుడు కంసుడు. ఇతను కూడా ఏడ్చేశారండి. ఇతను కూడా ఏడిచి ఏం చేశారంటే, మా చెల్లెమ్మని నేనే విడిచిపెడతాను. ఆ సారథి రథం మీద కూర్చుండారు, దింపేశారు. నేను వెళ్తాను, నేను అప్పగింతలు చేస్తాను. సారథిగా స్వయంగా కూర్చున్నారు. ఎవరు? కంసుడు. వాతావరణం ఎప్పుడైతే కంసుడు కూర్చున్నాడు రథం పైన, టెన్షన్ ఆరంభమైపోయింది. ఎవరికి టెన్షన్ ఆరంభం? దేవతలందరికీ టెన్షన్ ఆరంభం. ఎందుకు టెన్షన్ ఆరంభమైంది? అరే ఇతను ఒకవేళ దేవకి వసుదేవులకి సేవించారు అనుకోండి, ఇంకా కంసుడికి చంపడానికి ఎవరి వల్ల కాదు. ఒక అడుగు 2 అడుగులు రథం తోలినా కూడా ఇతనికి మనం చంపడం అవ్వదు. ఏమవుతుంది అంటే భగవంతుడు ఈ దేవకి వసుదేవులు ఎవరు? మహాభక్తులు. పూర్వులని ఎంతో తపస్సు చేసుకుని దేవికి వసులుగా పుట్టారు. వీళ్ళతో భగవంతులుగా భక్తులు. ఈ భక్తులకి సేవించినాడు ఎటువంటి అయిన వ్యక్తి అయినా కూడాను భగవంతుడి వాళ్ళకి సమరించారు. సో నా భక్తులకి ఇతను సేవించారు, నేను ఇతను చంపలేము. భగవంతుడికి సేవించిన కన్నాను భగవంతుడి తలక భక్తులకి సేవిస్తే భగవంతుడు ఇంకా ఇంప్రెస్ అయిపోతారు. వీళ్ళందరూ టెన్షన్ అయిపోయి ఏంటి దేవికి వసుదేవులకి సేవిస్తున్నారు, పెద్ద ముప్పొచ్చి పడుతుంది ఇది. మరి ఎప్పుడు కూడా నువ్వు అప్పగింతలు వస్తున్నారు, ఏడుస్తున్నాడు. అరే మనం ఏం చేయాలి అని అప్పుడు అక్కడ ఏంటి ఆకాశవాణి వచ్చింది. ఏ మూర్ఖ కంస, నువ్వు ఎవరికైతే అప్పగింతలు చేస్తున్నావో వాళ్ళ తాలూకా అష్టమకరము నీ కాలం అవుతుంది. ఇది వెండంతో మనం చూసా యూట్యూబ్లోని షార్ట్స్ అంటారు, దానికి ఏమంటారు? షార్ట్స్ అన్నా షార్ట్స్ చేంజ్ చేసినట్టుగా మథుర ఈ కంసుడు తలకు 3 అప్పుడు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏడుస్తుండేడు. షార్ట్ చేసేంత సమయం కూడా పట్టలేదు అతను 3 చేంజ్ అవడానికి. నీ కాలం అష్టమ గర్భం అని చెప్తే లగాన్ని విడిచిపెట్టేశాడు.
దేవికి తనకు జుట్టు పట్టుకున్నాడు ఒక చేత్తోటి, ఇంకో చేత్తోని ఖడ్గం. అరే అప్పుడే ఇప్పుడు ఏడుస్తుండవు. అందుకే దుష్టుల తలకు ఏడుపుకి ఎప్పుడు నమ్మకూడదు. దుష్టులు ఏడ్చారనుకోండి, అప్పుడు తెలుసుకోవాలి ఇది ఇంత కంసుడు ఏడుపు. ఎప్పుడు ఛానల్ చేంజ్ చేసేస్తాడో తెలియదు. టీవీ ఛానల్ చేంజ్ చేసినట్టుగా చేంజ్ అయిపోతుంది మూడు. దుష్టులు ఏడుపు అనుకోండి, ఇంకా ముందు ముందు ఎవరు ఏడుపు మనం పట్టించుకోకూడదని చెప్తాను. అప్పుడే ఒక జుట్టుతో ఒక చేతితో జుట్టు పట్టుకున్నాడు, ఇంకో చేతితో ఖడ్గం పట్టుకున్నాడు, పేక కోసేద్దామని. అక్కడ అందరూ ఏడుస్తున్నారు, దేవిక్ ఉన్నారు, ఎవరు ఒక మాట అనలేదు. ఇప్పుడు నేను చూసా, చదివేరా, ఎప్పుడైనా విన్నారా? ఒక్క మాట ఎవరు ఎందుకు చంపుతున్నావు, ఏంటి, ఏమైంది విషయం, ఆపో చెయ్యి, ఎవ్వరూ లేదు, ఎవ్వరూ ఒకలేదు. మరి ఏడుస్తున్నారు, అందరూ ఏడ్చారు. అందుకే అందరు ఏడుపుకి మనం పట్టించుకోకూడదు. అందరూ ఏడుస్తారు, అలాగే అందరూ ఏడుస్తారని చెప్పేసి మనం మన జీవితం తరగ శైలిని, మన జీవితం తరగ తోవని మారిపోకూడదు. ఏడుస్తారు అలాగే, ఆ ఏడుపుకి విశ్వాసం లేదు. ఒకరు ఏడుస్తున్నారు, నేను వాళ్ళకి దుఃఖం ఇస్తున్నాను అని చెప్పేసి మన ట్రాక్ని మనం చేంజ్ చేయకూడదు. ఒకరు ఏడుస్తున్నారంటే వాస్తవంగానే కంసుడు ఒక్కడే ఉన్నాడు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, చేతులు కాలు పట్టుకుని ఎవరు ఏ ప్రకారం కొడితే ఏం తెలుస్తుంది మతులకి? ఎవరు తాపుతంటారు, ఎవరు కొడతారు, ఎవరు చేస్తారు, ఎవరు కడతారు, ఏం చేస్తాడు కంసుడు? ఎవరు ముందుకు వచ్చారు ఒకలేనా కాపాడడానికి? అందుకే ఈ ఏడ్చిన వాళ్ళు కానీ మనకి చెప్పిన వాళ్ళు కానీ ఎవరు మనకు కాపాడు. అధర్మం చేస్తున్నారు. అప్పుడు చూడండి, ఎప్పుడైతే అధర్మమో అది నోరు విప్పి చెప్పాలి ఇది అధర్మము అని. లేదంటే అది అధర్మము అని చెప్పకుండా అయితే అక్కడి నుంచి స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎవరైతే పెద్దగా కూర్చున్నారో, ఎవరైతే లీడర్గా ఉన్నారో, ఎవరైనా పొజిషన్లో ఉన్నారో వాళ్ళు చెప్పాలి. అందుకే కదా ఒక్కొక్కరికి ఇన్ఛార్జ్ పదం ఇచ్చారు. కృష్ణుడు ద్రౌపది తలకు వస్త్రహరణ, అందరూ మౌనంగా ఉన్నారు. అన్యాయం చూసి మౌనం ఉండడం కూడా ఒక అపరాధమే. అది ఎవరెవరు చూసారు అన్యాయం అని చెప్పి చూసిన వాళ్ళందరికీ భగవంతుడు ఒక్కొక్కరికి టార్గెట్ చేస్తారు. సో ముందు ఎవరు టార్గెట్ చేస్తారు? ఎవరైతే పదవిలో ఉన్నారు. ఓన్లీ పెద్ద పదవిలో కూర్చోపోవడం కాదు, ఆ పదవి తరకు రెస్పాన్సిబిలిటీ కూడా మనం తీసుకోవాలి. అక్కడ అధర్మం అవుతుందా పట్టుకొని కూర్చొని దానికి సొల్యూషన్ చేయాలి. అందుకే కదా మీరు కూర్చోబెట్టారు. మీకు అది అవుతుండగానే మనం చూస్తుంటే ఉంటే అవుతుంది ఏంటి? ఆ సమయం మనం ఖచ్చితంగా ధర్మం తరగా, లేదంటే అక్కడి నుంచి స్థానం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నేను నా మాట ఎవరు వినరు అంటే స్థానాన్ని విడిచిపెట్టారు, కానీ ఆ ధర్మం చూసుకొని ఊరుకోకూడదు. అందుకే వసుదేవులు ఒక్కలే వచ్చి సామ భేద దామ దండ అన్ని ప్రకారంగా ప్రయత్నించినా కూడాను అక్కడ సమయం లేదు. ఎంతవరకు తలవారు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు? అతనికి దండం ఇవ్వగలరా? భేదం చూపించగలరా? దామ భేద దండ నీతితో పనికిరాదు. ఈ కంసుడికి ఎవరు దండం ఇస్తారు? ఎవరు భేదం చూపిస్తారు? ఎవరు దానం ఆశ చూపిస్తారు? ఒకటి సామ అంటే ఏం వాహ్ కంస వాహ్, ఏం వీరం, నీ వీరత్వం ఈ సమాజంలోని ఈ సంసారంలోని మన అధర్మికి కూడా పాపాత్మని పొగడాలి. ఎవరికైతే పొగుడుతారో వాడు అక్కడ కోపం ఉన్నోళ్ళకి మనం రెచ్చకూడదు. తప్పు చేయాలని చెప్పేసి తప్పు చేసి నిందించాలని చెప్పి చెప్పకూడదు. వాడికి ఆ ఇంకొద్దిగా అయితే పేక తెగిపోతుంది. ఆ సమయంలో ఒకటే ఒక ఆప్షన్ ఏంటి? వాహ్ కంస, నీ ఈ సమాజంలోని ఈ జగతంలోని నీ తాలూకా కీర్తి, నీ యశస్వి, నీ బాహుబలం ఈ సమాజంలో ఎవరూ వర్ణించలేరు అని చెప్పడంతో నాకు ఆగేది, స్టాప్. కానీ ఒక అవలా స్త్రీని చంపి నీ కీర్తిని, నీ యశస్విని పాడు చేసుకో అని చెప్తున్నాను. అప్పుడు కొద్దిగా ఆలోచించాను. ఈ విధానంగా తనకి చూసారా, అది దేవికి. అందుకే భగవంతుడు వసుదేవుల తనకు పుత్రుడుగా పుట్టాడు. చూడండి, ఎంత అయినా కూడాను
ఇప్పుడే వసుదేవులు కూడా ఏం అవసరం, ఇప్పుడే వివాహం అయ్యారు. వీడు తమ్ముడితో నాకు వైరం ఎందుకు, పోతే బాబు నువ్వు చెల్లితో నువ్వేం చేసుకో, నాకు అనవసరం. ఎవరు మాయ కూడా రాలేదు, దేవకి కూడా రాలేదు కాపాడడానికి. ఈ ప్రజలందరూ అలాగే చూసుకుని ఉంటున్నారు. మరి ఇక్కడ వీళ్ళ వివాహం చేసుకున్నాను, నేను ఈ అమ్మాయికి ఎంత రిస్క్ అయినప్పుడు నేను ఎందుకు తీసుకెళ్తానని చెప్పి ఊరుకోలేదు. లేదు, కాపాడాలి. ఎవరైతే కాపాడుతాను అని మనస్థితి ఉంటుందో అటువంటి భక్తుడు హృదయంలోనే భగవంతుడు ఉంటారు. నాకెందుకు అని చెప్పేసి చేతులు దూకొని మనం వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ వసుదేవులు అందుకే వసుదేవులు తనకు పుత్రుడుగా పుట్టారు భగవంతుడు. సామాన్యమైన వ్యక్తులు మీ హృదయంలో మా హృదయంలో భగవంతుడు పుడతారేంటి, అటువంటి వసుదేవులు. సో వసుదేవులు వాహ్ ఎటువంటి కీర్తి, ఎటువంటి యశస్విని, నువ్వు ఇటువంటి స్త్రీని నువ్వు సంహరించి నీ తాలూకా కీర్తిని నువ్వు అపకీర్తి చేసుకోక అని చెప్పి, నా కాలం అరే చావు ఎవరికి రాదు, అందరికీ చావు వస్తుంది. అక్కడ ప్రవచనం అయ్యింది. ప్రవచనం అంటే క్లాస్, నీకు వస్తుంది చావు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే రెండు వస్తుంది అని చెప్పారు. కానీ మూర్ఖులకి చూడండి, ఒకవేళ ఎండిపోయిన కొమ్మ పైన అమృత వర్షం అయినా కూడా అది పువ్వు కాయ. మూర్ఖులకి బ్రహ్మ వచ్చి అర్థం చేసినా కూడాను వాళ్ళు అర్థం చేసుకోరు. మూర్ఖులకి ఎవరు అర్థం చేస్తున్నారు? మూర్ఖు అంటే మాట వినిపోయిన వాళ్ళందరూ మూర్ఖులే. వాళ్ళకి వివరించి చెప్పినా కూడాను అర్థం చేసుకున్న వాళ్ళందరూ మూర్ఖులే. మూర్ఖులకి ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఎలాగా ఎండిపోయిన కొమ్మకి అమృత వర్షం అయినా కూడాను అది ఎప్పుడు పువ్వు కాయవదో, మూర్ఖులకి ఎంత చెప్పినా కూడా వినరు. ఈ కంసుడు దీనికంటే ఇంకా ఎక్కువ పెద్ద కేటగిరీ, ఎంత చెప్పినా కూడా వినరు. కానీ వసుదేవులు లాస్ట్కి ఏం చేశారు, అరే నీకు మృత్యుతో కదా భయం, మృత్యు గురించి కదా, సరే నేను నీకు మాట ఇస్తున్నాను, ఎంతమంది సంతానం అయినా కూడా అష్టమ గర్భం వరకు ఎందుకు నన్ను ఎంతమంది సంతానం అయినా కూడా నేను నీకు అప్పచెప్తాను అని చెప్పి చెప్పడంతో సత్యవాది వసుదేవులు సత్యము చెప్తారు, మాట తప్పుడు. అది నమ్మకం ఉన్నది కంసుడికి. రథం దిగి వెళ్ళిపోయాడు. ఇది ఫస్ట్ రథం. ఇదంతా కథ ఎక్కడ అవుతుంది? రథం పైనే కదా అవుతుంది. ఇదంతా స్టోరీ అంతా రథం పైనే అవుతుంది. ఇది కృష్ణుడు, ఇది అంతా వసుదేవులు ఇచ్చారు క్లాస్ కదా. వసుదేవులు ఎవరికి ఇచ్చారు క్లాస్? కంసుడికి. మృత్యు ఇది అది అని చెప్పేసి ఇదే రథంలోని వాళ్ళ పుత్రుడు ఎవరు? కృష్ణుడు అర్జునుడు తలా తీస్తాడు రథంలోని క్లాస్. ఇది పరంపర, ఏవం పరంపర ప్రాప్తి రాజర్షయ విధు. సో ఈ క్లాస్ ఇచ్చారు, ఇతను వెళ్ళిపోయారు. సో ఇది ఫస్ట్ రథం, వాళ్ళ తల్లిదండ్రి రథం మీద స్టోరీ. కొన్ని రథాల గురించి మనం చెప్పుకుందాం, తర్వాత రథయాత్ర అంటే ఏంటి తెలుసుకుందాం. ఇది ఒక రథం, ఈ రథంలో ఇది ఒక స్టోరీ అయ్యింది. రెండో రథం ఎప్పుడైతే ఈ దానికి కన్విన్స్ అయిపోయారు, అలాగో కన్విన్స్ చేసేసారు కంసుడికి, అక్కడ చంపకుండా విడిచిపెట్టేశారు. కృష్ణుడు సుమారుగా 3 సంవత్సరాలు గోకులపట్నంలో ఉండేవారు. అందరికీ కార్తీక మాసంలో ఏమొస్తుంది? దామోదర్ లీల. అందరూ కృష్ణుని కట్టడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఈ నెలంతా పాపం యశోద ఒకరోజు కట్టారు, కానీ వైష్ణవులు అందరూ 4 రోజులు కట్టేస్తారు. సంవత్సరం 4 రోజులు కట్టేస్తారు పాపం, ఎక్కడ కదలకుంటాను. యశోద కన్నా వైష్ణవులు ఇంకా పెద్ద. యశోద కొన్ని సమయం గురించి కట్టారు, కానీ వైష్ణవులు సంవత్సరానికి 4 రోజులు కట్టిపెడేస్తారు కృష్ణుడికి ఒక దగ్గర. సో ఇలా 3 నెలలు ఉత్పాతం చేశారు. దానికి యశోద అమ్మ అదంతా పెద్ద స్టోరీ. కట్టడానికి ప్రయత్నించారు, బలరాములు వచ్చారు. అమ్మా ఏం చేస్తున్నారు మీరు? కృష్ణుని కట్టేస్తున్నారు. అతను బలరాం కదా, కృష్ణుని మీరు కడుతున్నారు, ఎవరు అనుకున్నారు? కృష్ణుని ఫోన్ నిన్ను కడతాను అని చెప్పి
నిన్ను కొడతాను, ఎక్కువ మాట్లాడితే నిన్ను కొడతాను అని చెప్పి కృష్ణుడు అన్నారు, నువ్వు ఎక్కడ నీ బలం చూపిస్తావు, నువ్వు బలరామం చూపించుకున్నా యశ్ అమ్మ దగ్గర ఇంక ఇవన్నీ చోపలు చేయదు, వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అతను ఊరుకొని వెళ్ళిపోయారు. కృష్ణుడి కట్టడం బలరామ లీల ఇది. కృష్ణుడికి కట్టేశారు. కృష్ణుని కట్టారు. 5 నిమిషాలు సుమారు అయి ఉంటుంది. చూస్తున్నారు కృష్ణుడు. చూసేటికి అతని దృష్టి ఎవరిపైన పడ్డది? జమలార్జున 2 వృక్షాలు, చాలా పెద్ద పెద్ద వృక్షాలు. ఫస్ట్ దృష్టి ఎందుకు పడ్డది అనుకుంటారు? ఎందుకు పడ్డది ఫస్ట్ దృష్టి? ఎన్ని రోజుల నుంచి లేప ఉండేది జమలార్జునుడు, ఉండేది కదా. ఇప్పుడు ఎందుకు కృష్ణుడి దగ్గర దృష్టి పడ్డది? కృష్ణుడి బంధనంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు పాపం ఎన్ని సంవత్సరాల నుంచి బంధనాల్లో ఉన్నారు, వృక్షయోనిలో ఉన్నారు, బంధనంలో ఉన్నారు. ఒక వ్యక్తి బంధనంలో ఉండి ఇంకో వ్యక్తి తనొక బంధనం తనొక దుఃఖం తెలుస్తుంది. అరే బాబు, నేను 5 నిమిషాలు నేను దుఃఖం పొందాను, మీరు 500 సంవత్సరాల నుంచి ఇలాగ వృక్షంలోనే ఉన్నారు, 5000 సంవత్సరాల నుంచి వృక్షంలోనే ఉన్నారు, అరే మీ కష్టం నేను అర్థం చేసుకుంటానని చెప్పేసి ఏమంటుంది దానికి, రోకల్ని తీసుకొని వెళ్ళి ఆ 2 చెట్ల మధ్యన పెట్టేసి లాగితే ఆ 2 వృక్షాలు భయంకరమైన శబ్దంతో పడిపోయి, దాంట్లోని నలకుబేరు మణిగ్రీవ్ ఎదురొచ్చి అనేక స్తుతి చేశారు. భగవంతుడు అంటున్నారు, మీ ముఖాలు చేసి నేను మీకు ఉద్ధరించలేదు, మీ ముఖాలు చూసి మీకు చూడండి. భగవంతుడు ఎందుకు ఉద్ధరించారంటే వీళ్ళకి నారదులు ఇచ్చిన మాటకి నేను నిర్వహిస్తున్నాను. నారద వల్ల మీకు ఈరోజు విముక్తి కలుగుతుంది. వాళ్ళు చేసిన తప్పుకి వెళ్ళి కైలాసకి వెళ్ళి కూడాను సురాపానం తాగుతుండేది. ఎక్కడికి వెళ్ళినా కూడా సురాపానం ఈ ప్రకారంగా అరాజకతలు తప్పు చేస్తుండేది. వీళ్ళకి ఎందుకు భగవంతుడు అనుగ్రహం చేస్తారు, మోక్షం ఇస్తారు? కానీ ఏమన్నా కారణం ఏంటి? నారదులు చెప్పారు కాబట్టి. సో మరొకటి బంధనం, ఒక బంధనమైన వ్యక్తి ఇంకొక బంధనం తాలూకా దుఃఖము ఈజీగా తెలుసుకుంటారు. దీనికి బాగా అర్థం చేసుకోండి, ధ్యానంగా వినండి. భగవంతుడు భక్తులకి ఎందుకు దుఃఖం ఇస్తారు? ప్రశ్న. ఎందుకు దుఃఖం ఇస్తారు? చూడండి, భక్తులకి చాలా ఎక్కువ దుఃఖం ఇస్తారు భగవంతుడు. భగవంతుడు నేను భక్తి చేస్తున్నాను, నామం చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, త్యాగి, ఎందుకు దుఃఖం ఎంత? పూర్ణ పురుషుడు భగవంతుడు తలుచుకుంటే ఎంత క్షణం, నా దుఃఖం దూరం చేయడానికి ఎంత క్షణం. కానీ భక్తులకి ఎక్కువ దుఃఖం ఇస్తారు. అంటే రేపటి నుంచి మన బాబు భక్తి చేయొద్దు బాబు, ఎక్కువ దుఃఖం మనకెందుకు అనుకుంటారు. కానీ దుఃఖం ఇవ్వడం వల్ల ఏదైతే వాళ్ళు దుఃఖం పొందుతారో, ఆ దుఃఖం పొంది ఏదైతే అనుభూతి పొందుతారో, అప్పుడు ఆ భక్తులు ఇతరుల తరగ దుఃఖాన్ని తెలుసుకుంటారు. అరే ఇది మహా దుఃఖం, వాస్తవంగా అతను దుఃఖంలో ఉన్నారు. ఒకరి తలకు రియలైజ్ ఎప్పుడు అవుతారో అప్పుడు వాళ్ళకి ఏ ప్రకారంగా భగవంతుడి గురించి చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్తే ఆ దుఃఖం నుంచి బయటకు వస్తారు అని భక్తుడు ఆలోచిస్తాడు. భక్తుడికి దుఃఖం లేదనుకోండి, ఆడెప్పుడు తన అనుభూతి పొందలేడు ఇతరుల తాలూకు దుఃఖం తాలూకా. చూడండి, చాలామంది అంటారు కదా, ఒక ఎక్స్పీరియన్స్ మేస్త్రి ఇంజనీర్ కంటను పెద్ద గొప్పోడు, ఒక చాలా కాలంలోని రోగి డాక్టర్ కంటను గొప్పోడు. రోగి చాలామంది మెడిసిన్ ఇచ్చేస్తాడు తెలుసా, నేను తిన్నాను, నేను తాగుతాను, తినే సరిపోతుంది. రోగి పెద్ద డాక్టర్, ఫస్ట్ డాక్టర్ కన్నా ఎక్స్పీరియన్స్ రోగియే ఎక్కువ. అందుకే భక్తులకి ఎప్పుడు దుఃఖం ఉంటే ఇతరుల తలకు దుఃఖం ఎలాగుంటుందని తెలుస్తుంది. అందుకే భగవంతుడు దుఃఖం ఇస్తారు. ఎందుకంటే ఇతరుల తలకు దుఃఖం తెలుసుకొని కదా భగవంతుడి వైపు రమ్మని చెప్పేసి చెప్తారు. సో అందుకే భగవంతుడు భక్తులకి దుఃఖం ఇస్తుంటారు కావాలని. ఇతని అనుభూతి అవ్వాలి, ఇతరుల తలకు దుఃఖం చేసి ఇతను దుఃఖం పొందాలి, భగవంతుడు వైపు వీళ్ళు చెప్పాలని. సో ఇది టాపిక్ ఏంటి? సో ఈ విధంగా విముక్తి కలిగించారు.
అప్పుడు ఎంతైతే పెద్ద చెట్లు పడిపోయాయో అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ ఉండకూడదు. అరే పొద్దున వచ్చారు, శకటాసులు వచ్చారు, ఏంటి గోకుల పట్టణంలోని అంతా చాలా కష్టమే. ఉపనంద, నంద మహారాజ్ యొక్క అన్నయ్య పేరు ఉపనంద. ఉపనంద చెప్పారు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి. గోకుల నుంచి ఎక్కడికి వెళ్ళారు? బృందావనం, నందగాంకి వెళ్ళారు. మొత్తం షిఫ్ట్ అయిపోయారు. అక్కడ ఉన్ని నంద మహారాజు, ఉపనంద, యశోద, కృష్ణులు, గోపాల బాలకులు, గోపికలు అందరూ మొత్తం రాత్రి షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ చాలామంది ఎలా షిఫ్ట్ అయ్యారు? వెళ్తున్నారు రథంతో. ఇది రెండో రథం. వెళ్తున్నారు, అక్కడ చూస్తున్నారు ఒక నెమలిని. కృష్ణుడు నెమలి చూస్తున్నారు. నెమలి దగ్గర ఇంకొకటి ఉన్నది. నెమలికి స్త్రీ ఉన్నారు. అమ్మా అదేంటి? నెమలి. ఆ పక్కన ఎవరు ఉన్నారు? అరే నెమలి తనకు భార్య. మళ్ళీ కొద్దిగా వెళ్ళిన తర్వాత కుందేలు ఉన్నది. ఏం అడవిలో వెళ్తున్నారు, కుందేలు ఉన్నది. కుందేలు పక్కన ఇంకెవరు ఉన్నారు? అరే కుందేలు తనకు భార్య. ఇలాగ అన్నీ అడుగుతున్నారు. అందరూ చక్కగా భార్య ఉన్నారు. యశోద అడుగుతున్నారు. కృష్ణుడు మరి నాకు ఇప్పుడు భార్య వస్తుంది? అరే టైం ఉన్నది, వస్తుంది ఉంటే ఇప్పుడు నాకెందుకు భార్య వస్తుంది? ఇంకా సమయం ఉన్నది. ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యింది నీకు. అందరూ చక్కగా భార్యతో ఉన్నారు, నేను భార్య లేదు. ఇలాగ 5 నిమిషాలకి 10 నిమిషాలకి పావు గంటకి నాకు భార్య ఎప్పుడు వస్తుంది? నాకు భార్య వస్తుంది. కృష్ణుని అడుగుతున్నారు. ఇంతమంది గోపికలు ఉన్నారు, నువ్వు ఎవరికైనా నువ్వు భార్య చేసి వెళ్ళు అని చెప్పారు. ఎవరు? యశోదమ్మ. అయితే చూసి 80 years ఓల్డ్ ఒక ముసలామ్మ దగ్గర ఇవిడి నాకు భార్య అని ఆ ఒళ్ళో కూర్చోపోయారు కృష్ణుడు. అరే నువ్వు 80 సంవత్సరాల ముసలిదైకి నువ్వు భార్య అంటే దానికి నాకు బౌల్డ్ మ్యాచ్ అవుతుంది. చూసారు, జాతకాలు మ్యాచ్ చేస్తారు, హైట్ మ్యాచ్ చేస్తారు, కలర్ మ్యాచ్ చేస్తారు. సో ఇవన్నీ మేము మ్యాచ్ చేసుకున్నాం. ఏంటి? నాకు పళ్ళు లేదు, ఇవిడికి పళ్ళు లేదు. 80 సంవత్సరాల ముసలిదైకి పళ్ళు లేదు, కలర్ మ్యాచ్. నేను కరెక్ట్గా నడలేకపోతున్నాను, ఈ మామ కూడా కరెక్ట్గా నడలేకపోతుంది, కొద్దిగా మ్యాచ్ అయ్యింది. సో అందుకే మ్యాచ్ చేసుకున్నాం అని కృష్ణుని ప్రకారంగా లీలలు, ఆనందమైన లీలలు బృందావనంలో. సో ఇది రెండో రథం షిఫ్ట్ అయిపోయారు. సో మూడో రథం ఏ విధానంగా కూర్చుంటున్నారు. ఇది కొద్దిగా ఇప్పటి నుంచి కొద్దిగా రియల్ రథం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక చిన్న రథాలు. భగవంతుడు కృష్ణుడు ఎన్ని రథాల్లో కూర్చున్నారని మన టాపిక్. లాస్ట్కి మనం రథయాత్రికి వెళ్దాం. అందరు పేషెంట్స్లో కూర్చొని చక్కగా టెన్షన్ అవ్వకుండాను. సో కంసుడు మనసులోని అనేక చింతన. కృష్ణుడికి శకటాసుర్, బకాసుర్, అఘాసుర్, ధేనుకాసుర్, పూతన అనేక అసురులను పంపించినా కూడాను కృష్ణుడికి సంహరించలేకపోతున్నారు. మళ్ళీ ఆ అసురమే మృత్యు రూపంగా వచ్చేస్తుంది, డెడ్ బాడీ వచ్చేస్తుంది. ఇంకా హెడేక్, టాబ్లెట్స్ మీద టాబ్లెట్స్ వేసుకున్నారు, ఇంజక్షన్ మీద ఇంజక్షన్. హెడేక్ తగ్గకుండా ఈ కృష్ణుడికి నేను ఎలాగ సంహరించాను? ఎంత పెద్ద అసురుల్ని ఒకరికన్నా ఒకరు బలవంతులు, ఒకరికంటే ఒకరు బలవంతులు పంపించిన వాడు కేవలం వాళ్ళు డెడ్ బాడీ వస్తుంది తప్ప కృష్ణుడికి ఏమవుతుంది? పెద్ద టెన్షన్. ఆ టెన్షన్ ఉన్నప్పుడు ఎవరు వస్తారు? నారాయణ నారాయణ నమ మహావదన్యాయ కాదు, నారాయణ. సో నారాయణ వచ్చే నారదుడు. టెన్షన్ ఎందుకు? అరే ఇతనితో నాటక సూత్రధారులు ఇతను కొద్దిగా తోకలాంటి వాళ్ళు. నారదులు వచ్చారు. నారదులు వచ్చి చెప్పారు, అరే అంటారు ఏదో ఒకటి మంచి డైలాగ్ హిందీలో ఉంటుంది, అప్నా గలే మే కుత్తా భీ షేర్ హోతా. అంటే ఏం తెలుసా? తన ప్రదేశంలోని కుక్క కూడా సింహంలాగా అవుతుంది. రాత్రి వేళ వెళ్ళండి, మీరు చూడండి, కుక్కలు చూస్తే సింహం కన్నా డేంజర్గా ఉంటుంది. సో అందుకే మీరు బృందావనం పంపిస్తున్నారు ఎన్ని అసురులు కూడా. అందుకే మృత్యు అయి వచ్చేస్తున్నారు. అతనికి ఆ ఏరియాలో అతని బలం ఎక్కువ.
నువ్వు అతనికి ఏ ప్రకారంగా నువ్వు మథుర పిలుచుకురా పంపేసి నారదుడు ఒక హింట్ ఇచ్చేసారు, ఇది కరెక్ట్, ఎక్కడికి తీసుకొస్తాను చుట్టుముట్టిస్తాను అతనికి, ఎలా చూద్దాం ఎంత బలం ఏంటో అని. కంసుడి మనసులో ఏదైంది, ఎవరికి పిలిస్తే అవుతుంది. అక్రూర్ చాలా మంచి పెద్ద భక్తుడే, మహాభక్తుడు అక్రూర్. కానీ కంసుడి తాలూకు రాజ్యంలోని ఇతను ఉద్యోగం చేస్తుండేరు సేనాపతిగా. అక్రూర్ టార్గెట్ పెట్టారు. అక్రూర్, మనం ఒక పెద్ద యజ్ఞం సంపన్నం చేస్తున్నాం, ధనుష్ యజ్ఞం. ఆ ధనుష్ యజ్ఞంలోని చాలా ప్రకారంగా తాళాలు మేళాలు కోలాలతో నిర్వహిస్తాం. మరి ఎవరికి ఏ ప్రకారంగా కళ ఉన్నదో ఆ కళ ఇక్కడ ప్రదర్శించాలి. నేను విన్నాను, బృందావనంలోని కృష్ణ బలరాములు ఇద్దరు సర్వకళ సంపన్నుడు, సో వాళ్ళు కూడా పిలిస్తే బాగుంది. అక్రూరుకు భయం కూడా ఉన్నది, ఒకవైపు ఇష్టం కూడా ఉన్నది. నేను ఎంత భాగ్యుడిని, నేను బృందావనం వెళ్తానా, కృష్ణ బలరాముని దర్శించుకుంటానా, అతను నాకు పంపిస్తున్నారా, ఇది మంచి అవకాశం అని అనుకుంటారు ఒకవైపు. ఇంకోవైపు ఏంటి, కృష్ణ బలరాం వస్తే ఇతను ఏదైనా చేయొచ్చు అని భయం. కానీ ఇతను ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఆ ప్రకారంగా మౌళ్ళు చేసేసి అక్రూరుకి పంపించారు. ఎవరు? కంసుడు. తను ఒక మనోరథి. అక్రూరు, అరే ఈరోజు నాకు ఎంత భాగ్యం, ఈరోజు నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమేమో, నేను ఎన్ని నొయ్యిలు ఎన్ని బోర్లు కలిగించేనేమో, ప్రజలకి నీరు సేవ ఇచ్చేనేమో, ఎన్ని బ్రాహ్మణులకి సేవించేనేమో, ఎంతమంది వైష్ణవులకి సేవించేమో. అందుకంటే నేను ఈరోజు కృష్ణ బలరామునికి దర్శనం చేసుకున్న భాగ్యం నాకు వచ్చింది. ఏం పుణ్యం చేసాను నాకు ఈ ప్రకారం భాగ్యం వచ్చిందని చెప్పేసి అతను మనసులోనే అనుకుంటూ మథుర నుంచి బృందావనం వెళ్తున్నారు. అప్పుడులోని బృందావనం బార్డర్ వచ్చేసింది. బృందావనం బార్డర్ వచ్చేసి చూసి ఫస్ట్ కృష్ణ తాలూకు పాద చిహ్నం స్టాంప్ ఉండే కృష్ణ తాలూకు పాదాలు కనబడ్డాయి ఆ మట్టిలోని. వెంటనే రథం నుంచి దూకేశారు. అరే కృష్ణ పాదాన్ని తాలూకు మట్టి రథని తన తలకు పైన రాసుకున్నారు. మహత్ పాదరథాభిషేకం, కృష్ణుడి తలకు పాదరాభిషేకం పెట్టుకొని ఆ పాదాన్ని ఎప్పుడైతే స్పర్శించారో, రథని స్పర్శించారో అతను ఇంకా మరీ భావం అయిపోయారు. దండవత్ పరిక్రమ తీసుకుని వెళ్ళారు నంద యశోద దగ్గరికి. ఎవరు? అక్రూర్. సంఘటన చెప్పారు, ఎలాగా ధనుష్ యజ్ఞం ఉన్నది, అక్కడ మీ కళా ప్రదర్శన చేయాలి కృష్ణ బలరాం. నందమహారాజు విన్న వెంటనే నో, క్యాన్సల్, మీ మథురకు రారు. అతను ఏదో చిన్నపిల్లలు ఏదో చిన్నవి ఏదో ఆడుకున్నారు చేసుకుంటారు, అక్కడ కళ లేదు ఏమీ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేశారు. నందమహారాజు వెనగానే కంసుడి దగ్గరికా నో, వెంటనే డెసిషన్ తీసుకున్నారు. కానీ కృష్ణ బలరాములు జిద్దు పట్టుకున్నారు. లేదు మేము మా ఆయన్ని చూస్తాం, మేము మథురాకి వెళ్తాం, మేము ఏదో మాకు వచ్చిన కళని మేము ప్రదర్శిస్తాం. జిద్దు పెట్టుకున్నారు. వద్దు అన్నవిడను యశోద నందమహారాజుకి ఒప్పించేశారు జిద్దుతో. యశోద మరి నందమహారాజు జిద్దుతో ఒప్పించేశారు. కానీ ఇటుపక్క కృష్ణుడు ఆ గోపికలతోని ఆ రాధానితో చేసిన లీలలు, ఇదితో మామూలు సాధారణ వ్యక్తులతోనే మనం అర్థం చేయించుకోలేము. వెళ్తున్నారు తోవలోని ఈ గోపికలు రాధారాణి మొత్తం అంతాను అడ్డేసారు, పడుకోపోయారు మొత్తం అంతాను, రోడ్లాగా ఉన్నారు. కృష్ణ, ఈ విరోహం కన్నాను మాకు మీ రథం మా శరీరం పై నుంచి వెళ్ళిపోండి, మా శరీరంకు తొక్కేసి మీరు వెళ్ళిపోండి. రోజు చనిపోయే కన్నాను మీ రథచక్రంలో చనిపోండి కన్నాను మేలు. గోపికలు రాధారాణి, మీ రథచక్రంలో చనిపోవడం మేలు, కానీ రోజు మీ దగ్గర చింతించుకొని మేము చనిపోవడం కన్నాను ఒకరోజు చనిపోతాం. ఏంటి భావన? రాధారాణి మరి గోపికలు చెప్పారు, మీరేం చింతించకండి. ఎందుకు అలా చింతిస్తారు? నేను ఎల్లుండే వస్తాను, రేపు వెళ్తాను, రేపు ఎల్లుండి కల్లా నేను రిటర్న్ వస్తానుగా, చింతించకండి. మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు, నేను కావలిస్తే మీకు ప్రామిస్ ఒట్టు వేసి చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఎల్లుండి వచ్చేస్తాను.
సరే, కృష్ణుడి తరొక మాట మీద వాళ్ళు ఎంతో కష్టంగాను రథం మీద, ఇది కంసుడి రథం, అక్రూరు ఎవరి రథం తీసుకొచ్చారు? కంసుడి తలగ రథం. ఇది ఎన్నో నంబర్ రథం? 3 నంబర్ రథం. మీరు లెక్క పెట్టండి ఎన్ని రథాలు అవుతుంది. సో 3. ఇప్పుడు కంసుడి రథంలోని కృష్ణ, బలరాం మరి అక్రూర వెళ్తున్నారు. సో అక్కడ యుగాయితం నిమిషేణ చక్షుష బా పురుషాయితం, ఒక నిమిషము యుగములాగా ఉంటుంది కృష్ణ, మీకు మేము చూడకుండా ఉండాలంటే ఇది మా వల్ల సాధ్యం కాదు. మరి మీరు ఎల్లుండి వస్తామంటున్నారు, ఎల్లుండి వరకు అలా కూర్చొని ఉన్నారు. అలా ఎన్ని ఎల్లుండ్లు కూర్చున్నారో తెలియదు, ముందుకు మాట్లాడడం ఎన్ని ఎల్లుండ్లు అయ్యాయని. సో విధానంగాను రథం మీద కూర్చున్నారు. కృష్ణ బలరాం మథురాలోని ప్రవేశించి కుబ్జాన్ని ఉద్ధరించారు. మరి సుధామ మాలి అంటే పుష్పము మాల వేసుకున్నారు, ఆ మాలిని సంహరించారు. మరి పిచ్చి ఏనుగులతో కూడాను ఎదుర్కొన్నారు. కొన్ని మదం ఎక్కిన ఏనుగులు వదిలేరు కృష్ణుడికి చంపడానికి, వాళ్ళకి కూడా సంహరించారు. మరి రంగమంచం అంటే మేదాన్ అంటే ఏంటి తెలుగులోని? యుద్ధం, మల్ల యుద్ధం అవుతుంది కదా, ఆ స్థలానికి రంగమంచం, యుద్ధభూమిలోని మల్ల యుద్ధం అవుతుంది, అక్కడిలోని ప్రవేశించారు. చాణూరు, ముష్టిర్, తశల, కుట, శల అని నరభక్షణ రాక్షసులు. నరభక్షణ రాక్షసులు అంటే ఏంటి? మనుషులను తినేసే రాక్షసులు. ఇటువంటి రాక్షసుని ఇలా కృష్ణుడు బలరాములు మల్ల యుద్ధం చేశారు. మల్ల యుద్ధం చేసి వీళ్ళందరికీ ఉద్ధరించారు. కంసుడికి సింహాసనం నుంచి కిందకి తీసుకొచ్చేసి కేవలం కొట్టలే, ఓన్లీ కృష్ణుడట ముష్టికి ప్రహారం కొట్టడానికి వెళ్తున్నారు, ఆ దంతుని హార్ట్ స్ట్రోక్ చనిపోయాడు. కృష్ణుడికి ఇంకా కొట్టలే, కేవలం ఇంకా ఒక పిడుగు పట్టుకున్నారు ఇంకా కొడదామని, విధానంగా పట్టుకొని మాయకి స్టాక్ అయిపోయింది. ఏ స్టాక్? హార్ట్ స్టాక్. అంత పెద్ద వ్యక్తి, ఇంత పెద్ద అసురుడు కృష్ణుడి పైన కూర్చొని జస్ట్ కొడదామని చెప్పేసి హార్ట్ అటాక్ అయిపోయింది. హేరే నీకేం కొడతాం ఇంకా, ఇంత పెద్ద కంసుడికి. సో ఈ విధానంగాను కంసుడిని ఉద్ధరించారు. కానీ ఇది ఇంపార్టెంట్, కంసుడికి ఉద్ధరించి వసుదేవులు దేవకికి విముక్తి కలిగించారు. విముక్తి కలిగించి, ఇది ఎప్పుడైనా భాగవతంలో చదవాలి, ఇది ఇంత త్వరగా చెప్పలేం, ఇంత తేలిగ్గా చెప్పలేం. కృష్ణుడు అట దేవికి వసుదేవులకి ఏదైతే వాక్యాలు చెప్పారో ఆ వాక్యాలు వాస్తవంగా చదవలసిందే, వినవలసింది. అద్భుతమైన వాళ్ళ తల్లిదండ్రులకి ప్రణామం చేశారు. నా జన్మం నుంచి మీకు కష్టం, నా జన్మం నుంచి మీకు కష్టం, నేను జన్మ అయ్యాను మీకు మథురాలోని కారాగారంలోని మీకు బంధించారు. కంసుడి తాలూకు అనేక అన్యాయం అరాజకులను మీరు కష్టపడ్డారు. అందుకే నా తల్లిదండ్రులు నేను మీకు ఎప్పుడు విడిచిపెట్టను అని చెప్పేసి మాట ఇచ్చారట తల్లిదండ్రికి. చూడండి కృష్ణుడి అంతా, భగవంతుడు ప్రేమమూర్తి, ప్రేమ స్వరూపము. భగవంతుడి ప్రేమ కదా ఎవరైనా ప్రేమించగలరు? ఎవరైనా తన ఒక ప్రేమ, రాధారాణి తన ఒక ప్రేమ, గోపికల యొక్క ప్రేమాన్ని ఏం చేశారు? తిలాంజలి అంటే ఏంటి? సాక్రిఫైస్ చేసేసారు. కానీ తల్లిదండ్రులని సేవించి, నేను జీవితంలోని ప్రాణం ఉంటుందని మీకు విడిచిపెట్టను ఇవాళ నుంచి అని చెప్పారు. చూడండి ఎంత పెద్ద మాట ఇచ్చారు. ఇవాళ రేపు 4 రోజులు పరిచయం అయితే తల్లిదండ్రులకు విడిచిపెట్టేస్తున్నారు. అది నువ్వు తప్ప నా జీవితం ఇంకేమీ లేదు, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం అంటున్నారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణ భక్తుడు వాళ్ళతో రాధారాణిని గోపికల్ని విడిచిపెట్టేశారు. లేదు, నేను ఇవాళ నుంచి నా జన్మం నుంచి మీరు ఎంత బాధపడ్డారో దానికి కృతజ్ఞత భావం, దానికి నేను జీవితాంతం మీకు సేవిస్తాను.
అని తల్లిదండ్రుల్ని సేవించాడు, విడిచిపెట్టలే. ఇప్పుడు దేవికి వసుదేవుల దగ్గర ఉన్నారు. అక్కడ నంద, యశోద, రాధారాణి మాట ఇచ్చారు వెళ్ళి వస్తారని చెప్పేసి. అయినా కూడాను బాధపడకుండాను కృష్ణుడు వీళ్ళకి విముక్తి కలిగించాడు. విముక్తి కలిగించి దేవికి వసుదేవులు అడిగారు, నువ్వు 11 సంవత్సరాలు అప్పుడు కృష్ణుడు ఎన్ని సంవత్సరాలు? 11.5, సుమారుగా 11.5 అయి ఉంటాయి. అడిగారు, నువ్వు ఏబిసిడి చెప్పు. ఏ బి ఇవన్నీ లేదు. ఓ ఆ చెప్పు, ఏమీ లేదు. ఇవన్నీ మే అంబా, ఆవు ఎలగరుస్తుంది, దోడ ఎలగరుస్తుంది, ఇవన్నీ చెప్పి అడుగుతుంది, నేను చెప్తాను. ఆవుకి ఎలాగ మనం కంట్రోల్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నారు అక్కడ. ఇక్కడ ఏబిసిడీలు అక్కడ నేర్చుకున్నాం. అందుకే దేవికి వసుదేవులు వాళ్ళ రథం మీద కూర్చోబెట్టి సందీపిని ఋషి తలొక విద్యా అధ్యాయం చేయడానికి పంపించారు. ఇది ఎన్ని రథం? ఈ రథంలో కూర్చొని కృష్ణుడు బలరాములు దేనికి వెళ్ళారు? విద్యా అధ్యయనం చేయడానికి సందీపిని ఋషి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ పాపం ఇతను రథం మీద వెళ్తున్నారు. అక్కడ సుధామ పాపం నడుచుకుంటూ వెళ్తున్నారు విద్యాధ్యయనం చేయడానికి, జాయిన్ అవ్వడానికి. అప్పుడుతో ముళ్ళు తాలూగా తోవ అనేక ముళ్ళులు సుధామకి. ఇది చూసారు కృష్ణుడు రథం మీద దిగి, ఏంటి సఖ? అప్పుడే చూసిన వెంటనే సఖ అనేసి సుధామకి. సఖ ఏమైంది? నాకు బోల్డు ముళ్ళు గుచ్చుకోవాలని నేను తీసుకుంటాను. అరే భగవంతుడు పేరు స్మరిస్తే అనేక జన్మంతరకు ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి. నువ్వు ఈ ఒక్క ముళ్ళు గురించి ఆలోచిస్తున్నావా అంటే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి సుధామ, లేదు నేను ముళ్ళు తీస్తాను ఉండు అని చెప్పేసి. అది చాలా లోనికి వెళ్ళిపోయింది ముళ్ళు. భగవంతుడు సుధామ తలక పాదం పట్టుకొని తన తలక పళ్ళుతో, నోటుతోని పళ్ళుతోనే అది తీసేరు. మనం ఇప్పుడు పిన్నేసి తీస్తున్నాం చూసావా, అలాగా భగవంతుడు చూడండి. వాళ్ళు భక్తులు, వాళ్ళ శఖ అంటే ఎంత ప్రేమ. మీరు ఏ ఫ్రెండ్కి మీరు ఈ ప్రకారంగా ప్రేమ చూపించగలరండి? వాళ్ళ పాదంలో ముఖం పెట్టి పళ్ళుతోనే ముళ్ళు తీస్తున్నారు. ఇది భగవంతుడి ప్రేమ. ఇవాళ సినిమాలను చూపిస్తున్నారు, సీరియల్ చూపిస్తున్నారు, డూప్లికేట్. ఇది మన కృష్ణుడి ప్రేమ చూడండి ఎటువంటి ప్రేమ. అప్పటి నుంచి సఖ కుచేరుడు సుధామ తీపించి ఆ రోజు నుంచి రథంలో కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళారు. ఇది ఒక రథం, ఈ రథంలోని. సో మరి 2 నెలలు అయిపోయింది. 60 days చదివేది, ఎక్కువ రోజులు చదవలే కృష్ణుడికి. 60 daysలోనే ఇంజనీర్ అయిపోయారు, డాక్టర్ అయిపోయారు, కలెక్టర్ అయిపోయారు, అన్నీ 64 కళలు సంపూర్ణ అయిపోయారు సందీపిని ఆశ్రమంలోకి వెళ్ళి. మరి వాపసు వచ్చేసారు. వాపసు వస్తే తగులుకున్నాడు ఎవరు? ఈ కంసుడు తాలూకా 2 భార్యలు. ఎవరు? అస్థి ప్రాప్తి. కంసుడు తాలూకా భార్యలు 2 అస్థి ప్రాప్తి. వీళ్ళిద్దరి తాలూకా నాన్నగారు ఎవరు? జరాసంధ. నా అల్లుడిని చంపేశారని చెప్పేసి జరాసంధు కక్ష కట్టుకున్నాడు. ఎవరిపైన? కృష్ణుడి పైన. 17 సంవత్సరాలు 17 సార్లు దాడి చేశారు. 15 సార్లు దాడి చేసి అక్కడ ఉన్న సైన్యులు అందరినీ సంహరించేశారు. కృష్ణుడు వీడికి విడిచిపెట్టేసేవాడు జరాసంధుకి. ఎందుకంటే పాపాత్మలందరూ తీసుకొచ్చేవాడు, సంహరించేసేవాడు, మళ్ళీ తీసుకొచ్చేవాడు. అలాగే 17 సార్లు ఈ జగతానికి బోల్డ్ మంది, లక్షల మందిని పాపాత్మల్ని ఉద్ధరించారు. 18సారి ఏం చేశాడంటే ఎవరు? జరాసంధు బ్రాహ్మణులందరికీ మీటింగ్ పెట్టాడు. మీరు నా గురించి జపం చేయండి, పూజ చేయండి, యజ్ఞం చేయండి. నేను కృష్ణుడికి వెళ్ళి యుద్ధం చేస్తాను. ఈసారి నేను ఓడిపోయిన అనుకోండి, ఒక్క బ్రాహ్మణుడు ఉండడు, అందరు తల కోస్తా. చూడండి జరాసంధు ఒక్కడు. నేను ఓడిపోయిన వచ్చాడంటే మీరు ఇంక జీవితం మీరు మీ పేకల తల తీస్తాను. ఈ బ్రాహ్మణులు ఏం చేశారు? భగవంతుడికి నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచు. నమో బ్రాహ్మణ్య దేవాయ, బ్రాహ్మణ దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రాహ్మణులందరూ చెప్పారు, స్వామి మీరు యుద్ధంలో ఓడిపోవాలి, లేదంటే మా తలకాయలు మా దగ్గర ఉండవు,
బ్రాహ్మణ ప్రార్థనతోటి కృష్ణుడు రణచోర్, అతను ఒక పేరు పడిపోయింది. రణచోర్ ఏంటి, యుద్ధాన్ని నుంచి పరిగెట్టి వెళ్ళిపోయారు. ఇతను వదలడు, ఇతనికి చంపలేము, ఎందుకంటే బ్రాహ్మణుల ప్రార్థన చేశారు. చూడండి ఎంత బ్రాహ్మణ ప్రియుడు. భగవంతుడు నిందించబడిన రణచోర్ అని చెప్పేసి అన్నా కూడాను బ్రాహ్మణుడికి కాపాడడానికి రాత్రి మథుర నుంచి షిఫ్ట్ అయిపోయారు. నైట్ ఫ్లైట్ షిఫ్ట్ అయిపోయారు. ఎక్కడికి? ద్వారకాలోని అనేక మహల్, పెద్ద పెద్ద రాజ్యం, పెద్ద పెద్ద బంగారం వైడేరులతో మొత్తం మథుర వాసీలందరినీ తీసుకెళ్ళిపోయారు ద్వారకాకి. ఈ ప్రకారంగాను షిఫ్ట్ అయిపోయారు. ఇది అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ద్వారకాలో ఉన్నారు. ద్వారకా అంటే గుజరాత్. మహారాష్ట్ర నుంచి ఒక లెటర్ వచ్చింది, అద్భుతమైన లెటర్. ఏ లెటర్ అనుకుంటారు? అప్పటి నుంచే ప్రారంభమైంది. ఎవరతను? భీష్మక్ తాలూకా కన్య రుక్మిణి ఒక అద్భుతమైన లెటర్ ఇచ్చి ఎవరి ద్వారా పంపించారు? ఒక బ్రాహ్మణుల ద్వారా పంపించారు. ఎక్కడ పంపించారు? ద్వారకాలోని ఆ బ్రాహ్మణునికి ఇటువంటి సన్మానంతో ఆహ్వానం పలికినట్టే కృష్ణుడు. ఆ బ్రాహ్మణుడు అసలు ద్వారక అనేక బంగారం వైడేరులతో ఉంటుంది. మరి ఇతనికి ఈ ప్రకారంగాను వెల్కమ్ చేశారు. బ్రాహ్మణుడు ఎప్పుడు జీవితంలో మర్చిపోలేడు. మరి కూర్చోబెట్టేసి అనేక పిండోంటులు, అనేక ప్రసాదాలు. వాహ్, అద్భుతం. మరి లెటర్ తీసారు. బాబు ఇలాగ రుక్మిణి ఇచ్చారు మీకు లెటర్ అని చెప్పేసి. బ్రాహ్మణ దేవత, మీ పైన నాకు నమ్మకం ఉన్నది, నీ దగ్గర మీకు సీక్రెట్ ఏం లేదు, మీరు ఓపెన్ చేయండి, చదివేయండి. ఆ బ్రాహ్మణ్ణి చదివేది. అరే రుక్మిణి అసలు ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు, యూట్యూబ్ లేదు, గూగుల్ లేదు, ఏమి లేదు. ఎలాగ లైన్ కలిసింది ఇది? అక్కడ ఉన్న మహారాష్ట్రని గుజరాత్ నుంచి ఎలాగ లైన్ కలిసింది? మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఏ ఫోటోలు లేదు, వీడియో లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు. బ్రాహ్మణులు అనుకుంటారు, సోషల్ మీడియా ఏమీ లేదు. మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణుడు ప్రసన్న అయిపోయింది. ఆ ప్రకారంగా అరేంజ్మెంట్స్, ఆ ప్రకారంగా అది. కానీ రుక్మిణి తలకు వివాహం రేపే, చేయవలసింది ఏం లేదు, మీరు ఏం చేయలేదు, లేట్ అయిపోయింది. ఆ లెటర్ అంతా చదివారు. ఆ లెటర్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోకూడదు. ఆ లెటర్ ఒక పెద్ద క్లాస్ అవుతుంది. అద్భుతమైన లెటర్ అది. ఎప్పుడైనా క్లాస్ చెప్పుకోండి. రుక్మిణి తలకు రుక్మిణి పత్రం. సో ఈ ప్రకారంగా రాశారు. కృష్ణుడు విని ఫ్లాట్ అయిపోయారు. అరే ఇటువంటి లెటర్ నా భూతో నా భవిష్యత్తు నాకు ఎవరి దగ్గర రాయరు కూడా. ఫ్లాట్ అయిపోయారు. నిర్ణయం చేసుకున్నారు, నేను ఫాల్ ఇన్ లవ్. బ్రాహ్మణ దేవత, నేను రుక్మిణికి నేను ఎలాగైనా తీసుకురావాలి. ఇప్పుడు ఎక్కడ అవుతుంది? మనం ఉన్నాం గుజరాత్లోని, మహారాష్ట్రకి వెళ్తారు. అది బాబుపైన పక్షం. మీరు కూర్చోండి నేను చెప్తానని చెప్పేసి రథాన్ని తీసుకొచ్చారు. రథం చెప్తారు గుర్రాలకి, హే గుర్రాలు, ఇప్పుడు వచ్చి యుద్ధానికి వెళ్ళావు, కానీ ఇప్పుడు మన వివాహానికి వెళ్ళాలి, మీరందరూ ఎలర్ట్ అయిపోవాలి సుమా. అరే నేను నా వివాహం చెప్తే మీకు కూడా వివాహం చేస్తాను నేను. గుర్రాలు చెప్పిస్తాను. అరే మా బాస్ తనకి వివాహం ఎంత అద్భుతం, పిండి వంటలు అవుతుంది, ఖాజాలు బూరీలు దొరుకుతాయి, పదండి. గుర్రాలట వాయు వేగంలోనే పరిగెట్టేది. మామూలు వేగం కాదు, వాయు. పొద్దున్న బ్రహ్మముహూర్తులని ఎక్కడికి వెళ్ళిపోయారు? మహారాష్ట్రకి వెళ్ళిపోయి అక్కడితో లెటర్లన్నీ మొత్తం అంతా జీపీఆర్ఎస్ ఉండేది. మీరు గుడికి రావాలి, ఈ టైంలో నేను వస్తాను, ఆ టైంలో నాకు క్యాచ్ చేయాలి, మీరు తీసుకెళ్ళాలి, ఇక్కడ బ్రాహ్మణులు ఉంటారు, మొత్తం అంతా స్కెచ్ చేసేసారు. మొత్తం రుక్మిణి ఆ లెటర్లోనే స్కెచ్ ఉంది. ఇప్పుడు ఏం స్కెచ్ చేస్తారండి? రుక్మిణి మొత్తం స్కెచ్, గ్యాప్, జీపీఆర్ఎస్ అన్నీ ఇచ్చేసారు ఆ లెటర్లోని. కృష్ణుడు రుక్మిణి ఎలాగ ఇచ్చారో స్కెచ్, కృష్ణుడు ఆ ప్రకారంగా. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చారని తెలిసిపోయిందో, ఎవరైనా జరాసంధి కౌరు ఇచ్చేసారు. ఇటుపక్క శిశుపాలుడు వాడు వివాహం చేసుకున్న వాళ్ళు సైన్యులు. మరి వాళ్ళ తాలూకా భీష్మ తాలూకా వాళ్ళ తండ్రి
రుక్మిణి తలకు తండ్రి తలకు సైన్యులు, 3 సైన్యులు ఉండేరు. 3 కాదు, 3 రాజ్యాల తలకు సైన్యులు ఉండి కృష్ణుడు రథం మీద వెళ్ళి రుక్మిణిని మెరుపు తీగలాట. కృష్ణుడు అంటే కేవలం మెరుపు తీగలు అంటే ఎలా వస్తుంది చూసారా, అంత స్పీడ్లో రుక్మిణి క్యాచ్ చేసుకుని రథం మీద కూర్చోబెట్టి చలో, ఎంత స్పీడ్. అది ఏంటయింది అందరూ చూస్తున్నారు, ఏమవుతుంది కృష్ణుని తలుచుకుంటే ఏమవుతుంది. మీరు 3 దేశాల సైన్యం కాదు, 30 మంది సైన్యం, మొత్తం రాష్ట్రం అంతా ఉన్నా కూడా ఏం చేయలేరు. ఈ విధానంగాను ఈ రథంతో రుక్మిణికి తీసుకొని వెళ్తున్నారు. ఇది ఎన్నో నంబర్ రథం? సో 5 అయిందా? ఇంకో రథం మీద ఇది చాలా అద్భుతమైన వివాహం చేసుకున్నారు రుక్మిణితో. వివాహం అనే ఉంది, మీరు లేపుకొచ్చారనుకుంటారు. సో ఏదైనా అనుకోండి. సో అతని భక్తులకి ప్రేమికులకి భగవంతుడు ఎప్పుడు వదలరు. ఎన్ని సైన్యులు ఉన్నా కూడాను, ఎంతమంది తల్లిదండ్రులు అడినా కూడాను, ఎంతమంది అన్నదమ్ములు అడినా కూడాను, ఎంతమంది ఫ్రెండ్స్ అడినా కూడాను, ఎంతమంది కుటుంబం బంధుమిత్రులు అడినా కూడాను, కృష్ణుని ఎవరికి తలుచుకుంటారో వాళ్ళకి తీసుకొని వాళ్ళకి ఉంచేస్తారు. ఇక్కడ అందరికి కృష్ణుడు ఇది ద్వారక, కృష్ణుని ఉంచారు వీళ్ళందరికీ, గోపికలు గోపాల బాలకులకి, బ్రహ్మచారులు అందరూ లక్కీ పర్సన్స్. వీళ్ళందరూ కృష్ణునితో వీళ్ళందరి ప్రేమికులు, కృష్ణుని తరకు ప్రేమికులు వీళ్ళు. సో శ్రీ బ్రహ్మచారి భగవాన్కి. సో కౌరవులు పాండవులు యుద్ధంతో మనకు తెలుసు. కౌరవులు పాండవులు యుద్ధం అయ్యింది. అర్జునుడు వెళ్ళి కృష్ణుని తరకు సాయం అడిగారు. కృష్ణుడు తప్పకుండా సాయం చేశారు. అతను రథం మీద సారథి కింద ఉండేరు. కృష్ణుడి సారథి కింద ఉండి ఈ మహాభారత యుద్ధాన్ని నడిపించారు. ఇది ఒక రథం. దీని గురించి ఎక్కువ చెప్పడం అవసరం లేదు. ఈ రథంలోని అర్జునుడికి అద్భుతమైన మోహం నుంచి ఒక మంచి సందేశం ఇచ్చి, భగవద్గీత లాంటి ఒక సందేశం ఇచ్చి, ఈ రథం మీదే ఈ లీల, ఇది కూడా రథయాత్ర కదా, రథం మీద సందేశం ఇచ్చారు. ఇటువంటి అద్భుత సందేశం. అరే అర్జునుడితో మహాభక్తుడు స్వర్గలోకంకి వెళ్ళి మేనకైనా ఊర్వశి కోరుకున్నా కూడాను, హే మీరు మా తల్లితో సమానం అని చెప్పారు. ఆ శరీరం పైన మోహం ఆపిన వ్యక్తి ఈ ఆస్తులు అంతస్తులు గురించి మోహం అవుతారండి. నేను నా పితామహ, నా భీష్ములు, నా ఇది అది అని చెప్తున్నారు. లుప్తపిండాదొక క్రియ, ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ మోహంలో పడతారు అర్జునుడు ఎప్పుడైనా? లేదు. అర్జునుడికి కావాలనే మోహం కలిగించిన కృష్ణుడే. ఎందుకు? ఇతను మోహంలో పడితే నేను 18 అధ్యాయులతో ఒక భగవద్గీతని చెప్పి కొన్ని కోట్ల మందికి మోహం నుంచి బయట తీసుకురాగలను. ఇవాళ కొన్ని కోట్ల మంది భగవద్గీత చదివి అనేక మోహం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. వాస్తవంగా ఎవరైతే భగవద్గీత చదువుతారో వాడికి ప్రపంచం పైన మోహమే ఉండదు. ప్రపంచం పైన ఏ వస్తుపైన మోహం ఉండదు, కృష్ణుడికి తప్ప. కృష్ణుడి పైన మోహం ఉండదు, ఇంకెవరిపైన మోహం ఉండదు. వాస్తవంగా ఎవరైతే భగవద్గీత చదివారు. సో అందుకే మోహం కావాలనే అర్జునుడికి మోహం కలిగించి ఆ మోహ నివారణ కూడా భగవంతుడే చేశారు. ఎందుకు? 18 అధ్యాయం ఇచ్చి జగతానికి కోట్ల మందికి మోహం నుంచి బయటకు తీసుకురావాలని. ఇది ఎక్కడ సంపన్నమైంది? ఈ భగవద్గీత రథం పైన. సో ఇదొక రథం. సో యుద్ధం సమాప్తి అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది మొత్తం అంతా. బాబు పాండవులు మీరే గెలిచారు, మీరు రాజ్యం భారం తీసుకోండి. ఇంకా నేను చాలా అయింది, నేను ద్వారకాకి వెళ్ళాలి, అక్కడ బోల్డ్ మంది వెయిటింగ్లో ఉన్నా, పాపం నాకు చూడాలని చెప్పేసి అని ఎప్పుడైతే రథం మీద, ఇదొక రథం మీద కూర్చుంటున్నారు. ఈ రథం మీద ఎప్పుడైతే కూర్చున్నారో అక్కడ చూస్తారు ఎవరు? అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసేసాడు. ఎవరిపైన? అర్జునుడు తలక కొడుకు అభిమన్యు తలక భార్య ఉత్తర గర్భంలోని ఉన్ని వ్యక్తి పాండవుల తలక మూలం నుంచి తీసేస్తాను, సంతానం వంశంలో ఇంకెవరు ఉండకూడదని చెప్పేసి అశ్వత్థామ కక్షతో
బాణం వేసేసాడు బ్రహ్మాస్త్రం. ఈ ఉత్తర పరిగెట్టి 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 పాహిమాం పాహిమాం అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఇంకెవరు రక్షించలేరు కృష్ణుడు తప్ప అని చెప్పేసి ఒకటే పట్టుకున్నారు ఆవిడ. అక్కడ అందరూ ఉండేవారు, పాండవులు ఉండేవారు, అందరూ రథి మహారథి సర్వతులు ఉండే, ఎవరు పనికిరాదు, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తాను చెప్పేసి. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం చూసేసి ఉత్తర కృష్ణుడి దగ్గరికి చెప్పేసి కృష్ణుడు ఆ గర్భంలో ఉన్న శిశువుణ్ణి రక్షించారు. అతనే పరీక్షిత్. ఆ రథంలోనే ఉంటుండగానే కుంతీదేవి ఒక మహాస్తుతి చేశారు. దానికి కుంతి స్తుతి అంటారు. భాగవతంలోని మొట్టమొదలైన స్తుతి కుంతి స్తుతి. అద్భుతమైన స్తుతి. నమస్తే పురుషం తాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిర్ అవస్థితం. మీరు లోని బయట మీరే ఉంటారు స్వామి. అంతర్బహిర్ అవస్థితం. గర్భంలోకి వెళ్ళిపోయారు బ్రహ్మాస్త్రం. ఉత్తరతల గర్భంలోకి వెళ్ళి ఆ అస్త్రాన్ని ఎదుర్కొన్నారు. అద్భుతమైన అది కుంతి స్తుతి. మనం చెప్పుకున్నాం కూడా ఈ కుంతి స్తుతి. సో ఈ రథం పైన కూర్చుని కృష్ణుడు కుంతీదేవి స్తుతి చేశారు. ఇదొక రథం. మరి ఇప్పుడు రథము ఎన్ని అయ్యాయి రథం? ఈ రథం ఒరిజినల్. అంటే ఇదంతా ప్రాక్టీస్ చేశారనమాట. ఈ రథం పైన కూర్చొని ఇవన్నీ. సరే, క్రికెట్ మామూలుగా గ్రౌండ్లో ఆడుతుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్లో ఆడుతున్నారు. ఈ రథయాత్ర, ఈ రథయాత్ర ఒరిజినల్ రథం. ఇదంతా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు మొత్తం అంతా ఇంకా ఫీల్డ్లో దిగుతారు మన జగన్నాథ స్వామి ఎలాగా. సో ఎప్పుడైతే రుక్మిణి, సత్యభామ, కాళింది, నగ్నజిత ఇలాగ అందరూ 16,108 పటరాణిలతో ద్వారకాధీశులని ఇతను ఉండేవారు. ఎన్ని సంవత్సరాలు అప్పటికి? 100 సంవత్సరాలు అయిపోయింది. 100 సంవత్సరాలు అయిపోయింది. ఎల్లుండే వస్తానని చెప్పారు. ఎప్పుడు వస్తామన్నారు? ఎల్లుండే వచ్చేస్తానన్నారు. ఎందుకు? నేను మాట ఇస్తాను కదా, ఎల్లుండే వస్తాను. ఆ ఎల్లుండు 100 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ రాధారణి, గోపీలు, గోపాల బాలకులు అదే స్థానంలోనే రోజు కృష్ణుడు చెప్పారు ఎల్లుండి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రోజు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. మనకు అదే పని. ఎందుకు? కృష్ణుడు చెప్పారు మనకు, మన ఒట్టు వేశారు కదా, ఎల్లుండి వస్తారు. ఎల్లుండి అక్కడ అయింది, ఇవాళ అయ్యింది కదా, రేపు కాక ఎల్లుండి వస్తారు. రోజు అడిగెళ్ళి ఇవాళ అయింది కదా, రేపు కదా ఎల్లుండి వస్తారు. అదే పని వాళ్ళు తలుచుకొని. 100 సంవత్సరాలు అయిపోయింది. గోపికులు కాముకుల, గోపాల బాలకులు గోపికులు కాముకులు అయితే వేరే పురుషులతో వారు కామ శృంగారం రసం తీసుకుందరు. కేవలం కృష్ణుడి గురించి 100 సంవత్సరాలు ఎల్లుండే వస్తారని చెప్పేసి చెప్పింది. ఖచ్చితంగా కృష్ణుడు వస్తారు, వీక్షిస్తున్నారు. ఒక చంద్రగ్రహణం అప్పుడు శాస్త్రం రాస్తున్నది. చంద్రగ్రహణం రోజు కురుక్షేత్రంకి వెళ్ళి స్నానం చేస్తే చాలా ఫలితం వస్తుంది. కురుక్షేత్రం యాత్ర, తీర్థయాత్ర. ఇటుపక్క కురుక్షేత్రం చంద్రగ్రహణం అని చెప్పేసి ఇటుపక్క బృందావనంలోని అందరూ నంద, యశోద, గోపికులు, గోపాల బాలకులు, రాధారాణి అందరూ యాత్ర వెళ్ళారు కురుక్షేత్రంలో స్నానం చేద్దామని. అటుపక్క ద్వారకాలోని 16,108 మంది భార్యలు, దేవకి, వసుదేవులు అక్కడ అందరూ వచ్చేసి, కానీ వీళ్ళు కమ్యూనికేషన్స్ లేవు. కానీ అకస్మాత్తుగా కురుక్షేత్రంలోని ఆ చంద్రగ్రహణం రోజు కలిశారు. చాలామంది తెలిసి ద్వారకాధీశ వస్తారని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో ముందు మొట్టమొదటిగా నందమహారాజ్, యశోద వెళ్ళి కలిశారు కృష్ణుడికి. నందమహారాజ్, యశోద ఇంకా ఏడుపు కాదు కృష్ణుడికి చూసి, కాలు మీద పడిపోయారు. కృష్ణుడి తల కాడు. మీరు ఎంత పెద్ద అయిపోయారు, ద్వారకాధీశ్ అయిపోయారు. మా చిన్న కృష్ణుడు అనుకున్నాం మేము, మీరు ఎంత పెద్ద ద్వారకాధీశ్. మామూలు పాపం అది తట్టుకోలేపారు కృష్ణుడు. తల్లిదండ్రులు ఆ విధానంగా దైన్యత చూసేసి, మధుమంగల్, సుధామ సఖ, మన్సుఖ, తన్సుఖ,
తో కృష్ణ ఇటువంటి బోర్డు గోపాల బాలకులతో కలిసేరు, వాళ్ళతో ఆలింగనం అయ్యారు, వాళ్ళతో దుఃఖ ప్రకాశం కష్ట ప్రకాశం అన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ ఇంకొద్దిగా ముందుకెళ్ళి గోపికలతో కలిసేరు, గోపికలతో మంచి చెడ్డ కనుక్కున్నారు. రాధారణి ఏకాంతలో ఉన్నారు, మీ తలచుల్లోనే ఉన్నారు వాళ్ళు. కృష్ణుడు రాధారణి దగ్గరికి వెళ్ళారు. రాధారాణి కృష్ణుడు 100 సంవత్సరాల తర్వాత కలిశారు. ఇది చిన్న శబ్దంతో మనం చెప్పడానికి అవ్వదు. ఇది రూపగోస్వామి తన పద్యావళిలోని రాస్తున్నారు. చాలా రహస్యం అనేది ఇది. ఎంత ఈజీగా చెప్పడానికి ఎంత సహజమైన వస్తువు కాదు. రాధారాణి కృష్ణుడు కలిసారు. ఏదైతే విరోహం రాధారాణి లాస్ట్ ఏం చెప్తున్నాం అంటే రాధారాణి చెప్తున్నారు, అదే చంద్రుడు, అదే పౌర్ణమి, నువ్వు అదే కృష్ణుడివి, నేను అదే రాధారాణిని. కానీ నాకు ఆ ఆనందం ఆ సుఖం కలుగుకుంటుంది. ఏది సుఖము? బృందావనం బ్రజభూమిలో కలుగుతుంది. అందుకే కృష్ణ అని చెప్పేసి కృష్ణుడికి కూర్చోబెట్టి రాధారాణి రథం మీద కూర్చోబెట్టి రాధారాణి గుర్రాలతో కాదు స్వయంగా లాగుతున్నారు. వచ్చేసి వెళ్ళిపోదాం బృందావనం. ఏ బృందావనం ఏది సుఖం ఉండేదో అదే చంద్రుడు, అదే కృష్ణుడు, అదే రాధారాణి. కానీ ఇక్కడ ఆ సుఖం లేదు, బృందావనంలోనే ఆ సుఖం ఉన్నది. మీరు వచ్చేసేయండి బృందావనం అని చెప్పేసి కృష్ణుడికి కూర్చోబెట్టేసి రథంలోని రాధారాణి లాక్కొని వెళ్ళిపోతున్నారు. అదే భావంతో జగన్నాథ స్వామి రథయాత్ర. మనందరం జగన్నాథ స్వామికి కృష్ణుడి స్వరూపంగాను చూసుకొని మన హృదయ బృందావనాన్ని రథం లాగాలి. ఏదో ఊరికనే మనం బలం చూపించుకుందాం, తాడు లాగుదాం, చాముట్లు కక్కేసుకుందాం, జై జగన్నాథ్ అందరూ అరుస్తున్నారు, జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ్ అనడం కాదు. కృష్ణుడి తాలూకా రథం తాడం మన హృదయ బృందావనాన్ని రావాలి. కృష్ణుడు రాధారాణి ఆ విధంగా లాగేది. ఆ భావంతో రథయాత్ర. ఇది ఒక రథయాత్ర. ఎన్నో నంబర్ రథయాత్ర? 8. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 2 నిమిషాలు కథ క్లోజ్ చేద్దాం. ఇంకో రథయాత్ర ఏంటి? 125 సంవత్సరాలు అయిపోయింది కృష్ణుడికి. ఎన్ని? 120. ఇప్పుడు లోక లజ్జాతోని రాధారాణి విడిచిపెట్టేశారు. కృష్ణుని మళ్ళీ ద్వారకాకి వెళ్ళిపోయారు. ఇలాగ బాగోదు తీసుకుని వెళ్ళడం, అందరూ ఏమనుకుంటారు, రాధారాణి లాక్కొని వెళ్ళిపోయారు అని చెప్పేసి కృష్ణుడు లొంగిపోయారు, ఇది అది అనర్థం మారు అనుకుంటారని చెప్పేసి మళ్ళీ ద్వారకా వెళ్ళిపోయారు. వీళ్ళు బృందావనం వెళ్ళిపోయారు. ఎవరు? బ్రజభాషీలు అందరూ, రాధారాణి అందరూ. 125 సంవత్సరాలు అయిపోయింది. కృష్ణుడు ఆ రాధారాణి తాలూకా గోపిక తాలూకా భావనాన్ని తలుచుకుంటూ ఇంకా స్మృతి లేదు. కృష్ణుడు సెన్స్లెస్ అయిపోతున్నారు. కొంతసేపు లెగుస్తారు, కూర్చుంటారు, మళ్ళీ ఆ ప్రేమ విరోహంతో కష్టంతో అత్యధికంగా తట్టుకుపోయిన కష్టం అయితే పడుకోపోతారు, సెన్స్లెస్ అయిపోతారు. ఇంకా కృష్ణుడు ఇంకా లెగిసి కూర్చోడానికి కూడా అతనికి ఇంకా మనోబలం లేదు, శారీరక బలం లేదు. ఇంకా ఆ విరోహం తలుచుకుంటే కృష్ణుడు మూర్ఛించి పడిపోతున్నారు, సెన్స్లెస్ అయిపోతున్నారు. చూడండి, అకస్మాత్తుగా ఎవరైనా చనిపోయారు, లేకపోతే ఏదో ఫెయిల్ అయిపోయారు, ఏదో సెన్స్లెస్ అయి పడిపోతారు కష్టం. అలాగా రాధారాణి తనకు విరోహంతో కృష్ణుడు 5 నిమిషాలకి మూర్ఛించి పడిపోతున్నారు. అప్పుడు నారదులు వచ్చారు ద్వారకాలు. ఏంటి స్వామి ఇలాగా పరిస్థితి, కృష్ణుడి పరిస్థితి, అందరూ బాధలో. ఇది స్కంద పురాణం ఉన్నది. సో నారదులు చెప్పారు, మీరు తక్షణ అంబులెన్స్లో పట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. చాలా సీరియస్ కేసు, చాలా సీరియస్ ఉన్నది కేసు. ఏం చేయాలి? మీరు బ్రజభూమికి తీసుకెళ్ళిపోతే, ఐసీయూకి తీసుకెళ్తే తిని ఉండగలరు. ఎక్కడ ఐసీయూ? బృందావనం. ఐసీయూలో జాయిన్ చేసేయాలి. చాలా ముదిరిపోయింది. ఇంకా మీరు 120 సంవత్సరాలు తట్టుకున్నారు, మరి లేదు, మీరు ఐసీయూలో జాయిన్ చేసేయాల్సిందే. ఎక్కడికి? బృందావనం బ్రజభూమిలో తీసుకెళ్లాల్సిందే. మరి మీరు ఇక్కడ ఉంచితే కృష్ణుడికి మీరు చూడలేదు. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉన్నదో ఏంటో అని చెప్పేసి ముందు సుభద్ర బయలుదేరారు రథం పైన. నేను చూసి వస్తాను, అక్కడ మంచి ఏర్పాట్లు చేస్తాను. అక్కడికి వెళ్ళి సుభద్ర వెళ్ళిపోయారు.
సో బలదేవులు వచ్చారు, ఏమైంది ఇలా పరిస్థితి అనుకుంటూ సుభద్ర అయ్యి ఇప్పుడే రథం మీద బ్రజభూమికి వెళ్ళారు చూడడానికి. అక్కడ పరిస్థితి అరే సుభద్ర ఒకదే వెళ్ళారా చెల్లెలు, నేను వెళ్తాను వెనకాత అని చెప్పేసి బలదేవులు రథం పట్టుకుని వెళ్ళారు. సుభద్ర తలకు రథం పేరేంటి? సుభద్ర దర్పదళన. సుభద్ర తలక రథం పేరు దర్పదళన. ఆ దర్పదళన రథం పట్టుకుని వెళ్ళిపోయారు బ్రజభూమికి. ఎవరు? సుభద్ర. బలరాముడు అరే చెల్లి లోపల వెళ్ళారు, నేను వెనకాత వెళ్ళాలని చెప్పేసి తాళధ్వజ అనే రథం పైన బలరాములు వెళ్ళారు సుభద్ర వెనకాతల. మరి నారదులు బ్రజభూమి ద్వారకాలు కొంతమంది వ్యక్తులు కృష్ణుని సెన్స్లెస్ అయి ఆ సీరియస్ కేసులోని కృష్ణునికి రథం మీద కూర్చోబెట్టి నందిఘస్ రథం మీద ఆ రాధాభావం బెహడుతోని కృష్ణుడు ఎప్పుడు సెన్స్లెస్ అవుతున్నారు, ఎప్పుడు కూర్చుంటున్నారు, ఎప్పుడు లెగుస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఆ విధానంగాను అందరూ తీసుకెళ్తున్నారు. ముందు రథం సుభద్ర, దాని తర్వాత రథం బలదేవులు, దాని తర్వాత రథం నందిఘాసుని, 3 రథాలు వెళ్తున్నాయి. ఈ భావనతో ఎక్కడికి వెళ్తున్నది? బ్రజభూమికి. శ్రీమందిరం ఇప్పుడే జగన్నాథ ఉన్నారు, అది ద్వారక. అక్కడి నుంచి రథం వస్తున్నారు ఎక్కడికి? గుండిచా మందిరం. ఎక్కడ? బ్రజభూమి. గుండిచా మందిరం వచ్చి రాసలీలా స్థలం గుండిచా మందిరం బ్రజభూమి. ఈ భావనతో రథయాత్ర చేయాలి. ఆ భావన కలగపోయినా కూడా అట్లీస్ట్ ఆ భావనని స్మరించండి. స్మరించి మనం ఖచ్చితంగా రథయాత్ర చేద్దాం. ఈ ప్రకారంగాను రథయాత్ర తలొక భావం, కృష్ణ తలొక భావం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు, బలరాములు, సుభద్ర ఈ గోపికలకి, గోపాల బాలకులకి, రాధారాణికి చూసారా, ఒక బంగారంకి కరిగించడానికి కొంత టెంపరేచర్ కావాలి, ఇనుముకి కరిగించడానికి టెంపరేచర్ కావాలి, మరి స్టోన్కి కరిగించడానికి, ఒక్కొక్క వస్తువుకి కరిగించడానికి ఒక్కొక్క టెంపరేచర్ కావాలి. కృష్ణుడికి కరిగించడానికి ఏం టెంపరేచర్ కావాలి? రాధా విరోహో తాప. రాధారాణి తనకు విరోహ తాపనని కృష్ణుడు కరిగిపోయారు. చేతులు, కాలు, కళ్ళు, ముక్కు, నోరు సాగిపోయి. రాధా విరోహ ఠాకూర్ జగన్నాథ స్వామి ప్రేమమూర్తి. 125 సంవత్సరాల కృష్ణుడు స్వయంగా అన్నీ ఇచ్చేసుకున్న తర్వాత ఒక ప్రేమమూర్తి జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి అంగంలోని కేవలం ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. అటువంటి ప్రేమికుడే ఆ జగన్నాథ స్వామి యొక్క ప్రేమ ఎటువంటిది అనేది తెలుసుకోగలరు. అటువంటి మోహన రూపమైన జగన్నాథ స్వామి. ఇతనేంటి ఎలుగున్నారు? కళ్ళు లేదు, ఒక చెవు లేదు, ఒక చేతులు లేదు, ఒక కాళ్ళు లేదు. సరే ఇతను రాధా విరోహ ఠాకూర్. ఇతను ఏం భగవంతుడు? రాధా విరోహ తాపలని కరిగిపోయి ఉన్నారు, ప్రేమతో కరిగిపోయారు. సో భక్తులు తనక ప్రేమలో కలిగిపోతారు భగవంతుడు. సో ఇటువంటి ప్రేమ ఠాకూర్కి మనం రేపు మన స్వయంగా మన చేతుల్లోని స్వామివారి అవకాశం ఇచ్చారు మనందరికీ. భక్తి శ్రద్ధలతో ఆ రథయాత్రను పాల్గొందాం, ఆ రథయాత్ర చేద్దాం. మన చేతులతో స్వామికి తాడు లాగుదాం, అతని ముందు కీర్తనం చేద్దాం. చైతన్య మహాప్రభుత్వ ఒక భావనతోటి, రాధాభావంతో, కృష్ణ భావంతో ఆ రథాన్ని లాగుదాం. రథం పైన జై బలరాం, జై జగన్నాథ్, జై సుభద్ర అని చెప్పేసి కీర్తనం చేసి, నృత్యం చేసేసి ఆ స్వరూపాన్ని, ఆ జగన్నాథ స్వామి తన స్వరూపం, రథమైన స్వరూపాన్ని మనం దర్శించుకుందాం. మహత్ అవకాశం మనందరికీ భగవంతుడు ఇచ్చారు కాబట్టి భక్తి శ్రద్ధలతో మనం సేవించి దర్శించుకొని రథాన్ని లాక్కొని మన హృదయ రూపం బృందావనాన్ని కృష్ణుడు జగన్నాథ స్వరూపంగా మన హృదయాలని వచ్చేసేయాలి. ఎప్పుడైతే స్వామి జగన్నాథ స్వామి మన హృదయంలోని విరాజిస్తారో మనకి ఇంకా ఈ హృదయంలోని కామ, క్రోధ, లోభ, మదమత్సరం, దుఃఖం, కష్టం, పీడ ఏమీ జన్మజన్మల బంధన కూడా నష్టం అయిపోతుంది. సో అటువంటి ప్రేమ బిరహ ఠాకూర్ జగన్నాథ స్వామికి మనం మన హృదయ బృందావనాన్ని ఆహ్వానం పలుకుతాం. సో ఇదంతా మన పూజ్యపాద తిదండ్రి స్వామి భక్తి సోదర కేశవ గోస్వామి మహారాజ్ తాలూకా అనుగ్రహంతో మనందరికీ లభిస్తుంది. ఇటువంటి గురువుని పొందినందుకు, ఇటువంటి వైష్ణవుని పొందినందుకు మన జీవితం
వాళ్ళ ఆ జీవితం అంతాను ఇటువంటి గురువు తాలూకా పాదపద్మల్ని స్మరించి సేవిస్తూ మన జీవితాన్ని కొనసాగాలని భగవంతుడికి వైష్ణవునికి ప్రార్థన చేసి ఇక్కడ ఈ కథకి విరామం చెందాం. మంచాకల్పతరం భీష్మ కృపాసింధు భ్యేవచ పతితానం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమో.